విజయ్ క్రిస్టల్ క్లియర్ గా తనైతే నిరూపిస్తున్నాడు, నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు అండ్ ఏ మతానికి పార్షియల్ గా ఉండను అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఎవరు కూడా ప్రూవ్ అయితే చేయరు. రీసెంట్ గా విజయ్ తను ప్రచారం చేస్తున్నప్పుడు కొన్న గుళ్ళకైతే మసీదులకి చర్చిలకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన పద్ధతి చూడండి, ఈ ఫోటో చూడండి. ఇదేమో గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ మోకాల మీద కింద పడి మరి దేవునికి అయితే మొక్కుతున్నాడు. ఇది ఆర్ట్స్ అని చెప్పి ఏదైనా మన పొలిటీషియన్స్ వైఎస్ జగన్ రెడ్డి గారు క్రిస్టియన్ అంటారు, ఎప్పుడైనా గుడికి వెళ్ళి ఇంతగానో మొక్కడం మీరు చూసారా? లేకుంటే చంద్రబాబు గారు చేయడం చూసారా? అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మ గురించి మాట్లాడుతున్నారు, అంతకుముందు ఎప్పుడైనా ఇలా చేయడం చూసారా? ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే చేస్తారనుకోండి, బట్ విజయ్ ముందుగానే దీన్ని మైండ్ లాగా అయితే పెట్టేసుకున్నాడు. ఇది ఒకటే కాదు, ఆరతి తీసుకోవడం అండ్ దాని తర్వాత చర్చ్ లోకి వెళ్ళి కాళ్ళ మీద నడవడము, దేవుని మొక్కడము అదొకటి అయితే. అండ్ ఇంకొకటి వచ్చేసి ముస్లిం మసీద్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఓట్ల కోసం కూడా వాళ్ళ దగ్గర కూడా అభిమానాన్ని సంపాదించుకోవడం. ఈ విధంగా క్రిస్టియన్, ముస్లిం, హిందూ అండ్ ప్రతి ఒక్క చోట్ల కూడా నేను ఎవరికి పార్షియల్ కాదు, అందరూ వాడిని అని చెప్పేది నిరూపించుకుంటున్నాడు మన హీరో విజయ్. మరి నేను చెప్పాను ఇంతకు ముందే, పొలిటీషియన్ గా విజయ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాడు. మరి తనకు వస్తున్న ఓట్ పర్సెంటేజ్ కూడా అలానే ఉంది. మరి చూద్దాం తను ఎమ్మెల్యేగా గెలుస్తాడా లేదా సీఎం గా ముందుకు వెళ్తాడా లేదా అనేది. మీరేమంటారు కింద